సో ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు, పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే సామాన్యులు కూడా మీరొక మాట అన్నారు. సూచనలు, విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా విమర్శ చేశారు, లేకుంటే వాళ్ళకేదైనా సమస్య వచ్చింది. దానికి సంబంధించి చిన్న వీడియో పెట్టారు సోషల్ మీడియాలో, లేకపోతే ఒక పోస్ట్ ఏదో పెట్టారు. వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇండివిడ్యువల్‌గా ఒక రైతు 70 ఏళ్ల రైతు ఆయనకొచ్చినటువంటి సమస్య, లేకపోతే రైతు బంధు రాలేదు. దీని మీద విమర్శిస్తూ పోస్ట్ పెడితే కూడా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అనే మాట సార్. ఇది నా దృష్టికి రాలేదు. అట్లాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి, జరగట్లేదని కాదు. ఇప్పుడు ఒకటి చాలా సూటిగా నేను చెప్పేది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పులు జరిగినప్పుడు మాట్లాడాలి, చెప్పాలి. పౌరులుగా మన అందరి బాధ్యత అవుతుంది. ఎవ్వరం కూడా ఆ బాధ్యతకు ఆంక్షలం ఎవరం కూడా అంగీకరించట్లేదు. కానీ విషయం ఏంటంటే, అది గతంలో ఏమైందంటే అది ఒక విధానంగా నడిచింది. ఇప్పుడు అక్కడక్కడ జరుగుతున్న మాట వాస్తవమే. ఎక్కడ జరిగినా ఎన్ని జరిగినా మేము ముఖ్యమంత్రి గారిని 2-3 సార్లు కలిసినప్పుడు ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పినాం. ఆచరణ ఇంకా మెరుగుపడవలసిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. గతానికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే, అక్కడక్కడ జరుగుతున్నా ఇప్పుడు మాట్లాడగలిగే అవకాశం ఉంది, చెప్పగలిగే సూచన చేయగలిగేటువంటి వెసులుబాటు ఉంది. గతంలో లేదు. ఆ తేడా అయితే ఉంది. కాకపోతే ప్రతిసారి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అంత కీలకంగా పాత్ర పోషించి అందరిని ఏకం చేసి ముందుకెళ్ళిన తర్వాత కోదండరామ్ గారు ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి, లేకుంటే నిరసనలు వస్తున్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేరు, ఎక్కడ కనిపించట్లేరు అనేటువంటి ఒక విమర్శను ఎట్లా చూస్తారు సార్? ఎక్కడ మేము దాచుకొని ఎక్కడ లేము. అన్నీ వదిలిపెట్టి అస్త్ర సన్యాసం కూడా చేసలేము. చాలా క్రియాశీలకంగా. ఇగో ఇప్పుడు నేను పొద్దున్న 8 గంటల నుంచి మొదలు పెడితే రకరకాలైనటువంటి విజ్ఞాపన పత్రాలకు అన్నింటికీ సమాధానాలు వెతుక్కొని మీ దగ్గరికి రావాలనుకున్న దానికన్నా 1.5-2 గంటల ఆలస్యంగానే రాగలిగినాం. ఒక అవకాశం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం దగ్గరికి పోతున్నాం, మాట్లాడుతున్నాం, చెప్తున్నాం. అప్పుడు కానటువంటి సమయాల్లో ఏం చేయాలనేది ప్రత్యామ్నాయాల గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకు వదిలిపెడతామండి? ప్రజలకు తరఫున గతంలో నిలబడ్డాం. తెలంగాణ ఉద్యమానికి ముందు ప్రజలతోనే నిలబడి ఉన్నాం. ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేసినాం. విద్యావంతుల వేదిక పెట్టిన తర్వాత అట్లనే మా కార్యాచరణ కొనసాగింది. అటు తర్వాత జేఏసీలో ఉన్నప్పుడు అదే విధానంతో పనిచేసినాం. జేఏసీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా లక్ష్యాలు మారలేదు, ఆలోచనలు మారలేదు, మా విశ్వాసాలు మారలేదు. అవే విశ్వాసాలతో నిలబడ్డాం. ఒకటే ఒక తేడా ఏంటంటే, 2014 తర్వాత కూడా ఇవాళ ఏం ప్రయత్నం చేసినామో అప్పుడు కూడా అదే ప్రయత్నం చేసినాం. దాదాపు 2 సంవత్సరాల పాటు మంత్రులను కలిసి, అధికారులను కలిసి చెప్పుకుందాం, మాట్లాడదాం అనే ప్రయత్నం చేసినాం. అప్పుడు చెప్తే వినేవాళ్ళు లేరు. మేము వెళ్ళి మాట్లాడితే కొద్ది రోజులు బాగానే విన్నారు, కానీ తర్వాత ప్రయోజనం ఏమున్నా సార్, మేము చెప్తే కూడా పైన ఎక్కడికి పోయేవి కావివి, చెప్పగలిగితే మీరే నేరుగా ముఖ్యమంత్రికి చెప్పండి అన్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆ స్థితి నుంచి ఇవాళ మాట్లాడగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఏంటంటే, ప్రయత్నం అనేది ముందు వారితో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది, చర్చ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. భూసేకరణ విషయంలో చాలా మీటింగ్స్ జరిగినాయి. నేను కోదండరెడ్డి గారితో మాట్లాడినా, ఇద్దరం కలిసి ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడినాం. విధానాల గురించి మీరు ఆలోచించండి, ఇది నడవదు ఎక్కువ రోజులని. మూసి అప్పుడు కొన్ని ఇల్లు కూలగొట్టిండ్రు, తర్వాత ఆపేసిండ్రు దాన్ని. ఆ ఇల్లు కూలగొట్టినప్పుడు మేము ముఖ్యమంత్రి గారితో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో బాధితులందరినీ కూర్చోబెట్టినాం. వాళ్ళు తమ కష్టాలన్నింటినీ సుదీర్ఘంగా చెప్పినారు. అధికారులు కూడా కూర్చున్నారు, నోట్స్ రాసుకున్నారు. వాటన్నింటినీ విని పరిష్కరించుకోవటానికి పూనుకున్నారు. అప్పుడు అందరం అడిగినాం, మూసి ప్రక్షాళన అంటే మూసి పక్కన ఉన్న వాళ్ళందరి ఇల్లు కూలగొట్టడం కాదు కదా. మూసి ప్రక్షాళన, మూసి పునరుద్ధరణ, మూసి పునరుజ్జీవం వాడుతున్న మాట. ఏవైనా కానీ ఇట్లా జరగటానికి వీల్లేదంటే కరెక్ట్ అండి, మా ఆలోచన కూడా అది కాదు. ఈ నదిని మళ్ళీ పునరుజ్జీవింపజేయాలి, ఇది ప్రజలకు ఒక ఉపయోగపడగలిగేటువంటి వేదికగా దాన్ని మార్చాలనేదే మా తాపత్రయం. అంటే మరి దానికి తగ్గట్టుగానే వ్యవహరించాలి తప్ప ఇట్లా జరగకూడదని చెప్పినప్పుడు కొంత స్పందన కనబడ్డది మాకు.
కాబట్టి ఇట్లాంటి రకరకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ పని చేసినా ముందు చెప్తున్నాం, మాట్లాడుతున్నాం, చర్చ చేస్తున్నాం, లిఖితపూర్వకంగా మా సూచనలు ఇస్తున్నాం. మాకు విషయాలు తెలియవనుకున్నప్పుడు బాధితులను తీసుకొని పోతున్నాం. ఇంకా నిపుణులు ఇంకా బాగా చెప్పగలుగుతారు అనుకున్నప్పుడు నిపుణులను తీసుకొని పోయి మాట్లాడిస్తున్నాం. కాబట్టి చాలా ఒక ప్రయత్నానికి అవకాశం ఉంది. అప్పుడు ఈ ప్రయత్నం చేసినాం, మొదలుపెట్టినాం. 2 ఏళ్ళు ప్రయత్నించినాక కుదరలేదు. ఇప్పుడు మేము చెప్తుండడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో కూడా వేదిక ఒకటి అదనంగా మాకు సౌకర్యం కల్పించారు కాబట్టి అక్కడి నుంచి కూడా చాలా విషయాలు మాట్లాడగలుగుతున్నాం. చర్చ జరుగుతున్నది అక్కడ కూడా. తప్పనిసరిగా మీరు ఏదన్నా ఉంటే ముందు మాకు చెప్పాలి సార్, చెప్తే మా నుంచి కాకపోతే అప్పుడు మీరు ఆలోచిద్దరు, కానీ మాకు చెప్పాలి అని కూడా వాళ్ళు చాలాసార్లు గవర్నమెంట్లో ఉన్న ముఖ్యులందరూ కూడా వాళ్ళు కూడా మాతో అన్నారు. కాబట్టి ఆ పద్ధతుల్లో ఒక అవకాశాన్ని, ఒక ప్రయత్నాన్ని, ఒక ప్రయోగాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నాం. సార్, ఇప్పుడు ప్రజా సమస్యలు వినడానికి, వాటిని పరిష్కరించడానికి రేవంత్ సర్కార్ ఏర్పడ్డ వెంటనే ప్రజాభవన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఫిర్యాదుల స్వీకరణ అన్నారు. ఆ తర్వాత కొన్ని లిమిటెడ్ డేస్ పెట్టుకున్నారు. ఆ తర్వాత నిజంగా ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎన్ని పరిష్కారం అయ్యాయి అనేటువంటి లెక్క ఇప్పటికి రాలేదు. దీంతో పాటుగా గాంధీ భవన్లో కూడా ప్రతిరోజు లేకుంటే ప్రతి వారం వింటారు, అందరూ అవైలబుల్గా ఉంటారు అనుకున్నప్పుడు ఆ లెక్కలు ఏమయ్యాయని తెలియట్లేదు. ఇవన్నీ ప్రజాభవన్లో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ అయితే తెలంగాణ భవనే ఒక జనతా గ్యారేజ్ లాగా మారిపోయింది. అక్కడికి సమస్యలతో వస్తున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు వందల సంఖ్యలో కనిపిస్తున్నారు అనుకున్నప్పుడు అక్కడ నిజంగా సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ ముందుందా? ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి, లేకుంటే ఎంతమంది ప్రతిరోజు వస్తున్నారు? ఈ లెక్కలన్నీ ఉన్నాయా సార్? నిజంగా ప్రజలు నమ్ముతున్నారా? ఉన్నాయండి అక్కడ లెక్కలు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకండి, కెమెరాలు పట్టుకొని పోతే శుక్రవారమో మంగళవారమో పోతే చాలు, దాదాపు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వందల మంది వస్తున్నారు. వందల మంది వచ్చి తమ సమస్యలు చెప్తున్నారు. వాళ్ళు అవన్నింటినీ క్రోడీకరించారు సమాచారాన్ని. తర్వాత క్రోడీకరించి దాని మీద ఒక చిన్న నివేదిక మధ్యలో ఎప్పుడో విడుదల చేసిండ్రు. నేను డేట్లు అవి నాకు గుర్తులేదు, కానీ నివేదిక కూడా విడుదల చేసిండ్రు. నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే, 2 మంచి వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఒకటేమో మన చిన్నారెడ్డి గారు. ఆయన ఆ రోజు మీరు మంగళవారం శుక్రవారము ఆ రోజు ఇక ఆయనను పలకరించడానికి వీల్లేదు. ఫోన్ చేస్తే కూడా 2 దాకా నన్ను మాట్లాడించొద్దని చెప్తాడు ఆయన. అంత సీరియస్గా కూర్చుంటాడు. తానే సొంతంగా ప్రతి అప్లికేషన్ తీసుకొని రికార్డ్ చేసుకొని ప్రతి దగ్గర వెంటనే తన స్వహస్తాలతో దాని మీద కామెంట్ రాసి అవన్నింటినీ సంబంధిత శాఖలకు ఇస్తాడు. చాలా సీరియస్ విషయాలు ఉన్నప్పుడు తానే వస్తాడు బాధితుల వెంట. దివ్య గారు ఉన్నారు అధికారిని, ఐఏఎస్ అధికారి. వారు కూడా చాలా చిత్తశుద్ధితో ఓపికగా ప్రజలు చెప్పేవన్నీ వింటారు, రికార్డ్ చేస్తారు, పరిష్కారానికి ఆయా శాఖలతో మాట్లాడుతుంటారు. మంచి యంత్రాంగం అండి, ఇదివరకు లేదు ఇది. చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా వెళ్ళి దాన్ని ఇంకా మెరుగుపరచడానికి ఏం చేయొచ్చు అని మనకు రాజస్థాన్లో ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థల అనుభవాలను, అదేవిధంగా ఈ రైతు సమస్యల కోసం పెట్టిన హెల్ప్ లైన్ అనుభవాలను దాన్ని జోడించి దీన్ని ఇంకా మెరుగుపరచడానికి పలు రకాల సూచనలు కూడా ఇచ్చిండ్రు. మంచి వ్యవస్థ అండి అది. దాన్ని మనం మొత్తం మీదనైతే అభినందించాలి, దాన్ని కొనసాగించాలి. అదేవిధంగా ఇంకా మెరుగుపరచడానికి ఏమన్నా సూచనలు ఉంటే చెప్తే కూడా బాగుంటుంది. ఒక సింగిల్ విండో ఒకటి ప్రజలకు ఉంది, మేము అడిగి పోయి చెప్పచ్చు అని. చాలామంది నా దగ్గరికి వస్తారు, ఆడ కూడా ఇచ్చి వచ్చినాం సార్ అంటారు. ఎందుకంటే అక్కడ ఇస్తే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉన్నది జనాల్లో. అది మంచి వ్యవస్థ. అది ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల్లో అదొకటని నేను అనుకుంటున్నాను.